ఆంధ్రాలో టీడీపీ స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్తుంది. అంటే ఎర్లీ ట్రెండ్స్లో. సో ఇప్పుడు వచ్చేసరికి 175కు 140 సీట్లలో కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. వైసీపీ 20, టీడీపీ వచ్చేసరికి 120 సీట్ల దాకా లీడింగ్ ఉంది. అయితే 2019లో టీడీపీ మంత్రులు ఓటమి పాలయ్యారని చెప్పాం కదా. సో ఇప్పుడు వచ్చేసరికి వైసీపీ గవర్నమెంట్లో కూడా చాలా వరకు మంత్రులు అంటే వెనుకం చేశారు. వాళ్ళలో ఉషశ్రీ చరణ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగర్ నుండి రోజా, గుంటూరు నుండి విడదల రజని, అంబటి రాంబాబు, తమ్మినేని సీతారాము, తర్వాత బుగ్గన, చెల్లుబోయిన వేణు, కొడాల నాని, జోగి రమేష్, బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ ఏంటంటే వెనకంజలో ఉన్నారు. సో ఓవరాల్గా చివరి రిజల్ట్ వరకు చూడాలి. బట్ ఇక్కడ వచ్చేసరికి నగరి చివరి రౌండ్ వరకు అటు ఇటు ఉండిద్ది. బట్ నగరిలో ఫస్ట్ నుండి రోజా ఓటమి పాలైద్దని చెప్తా ఉన్నారు. బట్ కంపల్సరీగా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అనేది దీని మీద పడింది. సో పవన్ కళ్యాణ్ కూడా దగ్గర దగ్గర 21 సీట్లు తీసుకుంటే ఇప్పుడు 16 సీట్లలో లీడ్లో ఉన్నారనమాట. సో ఓవరాల్గా ఏపీలో స్పష్టంగా కూటమి ఆధిక్యంలో ఉంది. బట్ లోకేష్ కూడా లీడ్లో ఉన్నారు, బాలకృష్ణ లీడ్లో ఉన్నారు, చంద్రబాబు లీడ్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కడపలో కూడా అవినాష్ రెడ్డి వెనకం చేయటము, కడప అసెంబ్లీ వచ్చేసరికి టీడీపీ లీడ్ రావటము, జమ్మలమడుగు టీడీపీ లీడ్ రావటం. సో ఓవరాల్గా వచ్చేసరికి ఈసారి కూటమికి ఇప్పటి వరకు జరిగిన ట్రెండ్స్లో అయితే ముందంజలో ఉందని చెప్పుకోవాలి.